నమస్కారం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది మనకి చాలా ఉపయోగం, చాలా డౌట్స్ మనకి క్లియర్ అవుతుంది. మాధురి ముంబైలో ఉంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళ సులూరుపేట, ఇక్కడ వచ్చినారు, తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. నేను మాట్లాడే ముందర ఐ మై గ్రేట్ఫుల్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు అండల్ డాక్టర్ గారు, అండ్ ఆల్సో a very very big thank you to all the hospital staff. అండ్ నేను ముంబైలో ఉన్నాను, అండ్ ముంబైలో చాలా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా కజిన్స్ కానీ మా బ్రదర్ వైఫ్ కానీ అందరికీ ఇక్కడ డెలివరీ అయింది అండ్ అందరిది నార్మల్ అయింది. బట్ స్టిల్ డాక్టర్ యొక్క ఎక్స్పర్టైజ్ అండ్ స్కిల్ మీద నమ్మకంతో నేను ఇక్కడ వచ్చాను. నేను ఇన్ని చెకప్స్కి వచ్చాను. నేను ఒక ఫస్ట్ 3 months ఇక్కడ ఉన్నాను. డాక్టర్ గారి దగ్గరే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చింది. ఒక 2 months బాంబే వెళ్ళి మళ్ళీ డెలివరీకి ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నీకు 34 years ఏజ్, నువ్వు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నీకు సిజేరియన్ అంటూనే వచ్చారు. కానీ నేను డాక్టర్ దగ్గర ఇన్ని చెకప్స్కి వెళ్ళినా కూడా ఎప్పుడు డాక్టర్ నోట్లో నుండి సిజేరియన్ అనేది ఎప్పుడూ రాలేదు. ఆల్వేస్ పాజిటివిటీ అనేది ఉంటుంది. బేబీ టాక్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే ఒకరు మాట్లాడారు. కాబట్టి ఆ బేబీ టాక్ కానీ డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ అన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా డెలివరీ అనేది వస్తే పెయిన్స్ అనేది అందరూ చెప్తారు నార్మల్ డెలివరీ అమ్మో భరించలేని పెయిన్స్ అది ఇది ఉంటుంది అని. కానీ మనకు ఆ పాజిటివిటీ, ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండి డాక్టర్ వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా మనం భరించగలుగుతాము. నాకు డెలివరీ అప్పుడు నాకు అంతా ఫుల్ సపోర్ట్ ఇక్కడే ఉండేది. నాకు మా పేరెంట్స్ కానీ మా పెద్దమ్మలు కానీ అందరు ఇక్కడే ఉన్నారు. కానీ బట్ స్టిల్ నేను నా డెలివరీ టైం అప్పుడు డాక్టర్ వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు హాస్పిటల్ స్టాఫే నా దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఆ పాజిటివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం భరించటమే కాకుండా చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ కూడా పాజిటివ్గా ఉంటే అది ఎంతో ఎంతో హెల్ప్ అవుద్ది. అండ్ అంతేకాకుండా నా డెలివరీ అయిన తర్వాత మా హస్బెండ్కి మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చాలా సర్ప్రైజ్డ్, 34 years మీ వైఫ్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అసలు నార్మల్ డెలివరీ ఎలా అయింది అనేది. అది ఫస్ట్ డాక్టర్ మీద ఒక నమ్మకం, మీ మీద మీకు ఉండాల్సిన నమ్మకం, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. బేబీ టాక్ అనేది నాకు తెలుసు, కానీ ఆ బేబీ టాక్లో నేను ఎంతసేపు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేదాన్ని. కానీ డాక్టర్ గారు ఇక్కడ నేను ఒకసారి వచ్చాను కౌన్సిలింగ్కి, మీరు బేబీతో ఇది కూడా అనుకోవాలి, మీరు తొందరగా వచ్చేసేయాలి, మా అమ్మకి ఏం కష్టం కలిగకూడదు, ఎన్నో మాట్లాడచ్చు బేబీ టాక్ గురించి. అది ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండేది. బేబీ స్టమక్లో ఉన్నప్పుడు నాకు బాబా అంటే చాలా ఇష్టం. నేను బాబా చాంటింగ్ పెట్టేదాన్ని, హనుమాన్ చాలీసా పెట్టేదాన్ని. నాకు నా బేబీ ఇలా ఉండాలి, నేను ఒక పిక్చర్ విజువలైజ్ చేసుకునేదాన్ని. యూ హ్యావ్ టు బీ యాక్టివ్, యూ హ్యావ్ టు బీ ఎనర్జెటిక్, అలా ఎన్నో విషయాలు. మీకు ఎన్ని విషయాలు ఉంటే మీరు అన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత కూడా ఇది కూడా చెప్పారు డాక్టర్. నాకు అప్పటి వరకు అది బేబీ టాక్లో చేయొచ్చని కూడా తెలియదు. అమ్మకు కష్టం కలిగకుండా నువ్వు తొందరగా వచ్చేసేయాలి, అది కూడా నాకు ఎంతో చాలా చాలా హెల్ప్ చేసింది. సో బేబీ టాక్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ అది నాకు ఎంతో హెల్ప్ అయింది. డెలివరీ అప్పుడు నేను ఆ పెయిన్స్ భరించలేనప్పుడు బేబీ టాక్ చేసేదాన్ని, ప్లస్ అంతేకాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసేదాన్ని. అది నాకు చాలా 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 హెల్ప్ అయింది. సో అందరూ డాక్టర్ గారు చెప్పిన టిప్స్, వాళ్ళు చెప్పింది పాటిస్తే ఐ థింక్ అందరికీ నార్మల్ డెలివరీ అవుతుందని నేను అనుకున్నా. ఇప్పుడు కూడా బేబీ మాటలు నేను హనుమాన్ చాలీసా అన్ని పెడుతున్నప్పుడు ఏడు పాపుతుంది డాక్టర్, ఏడు పాపేస్తుంది. సో డాక్టర్ గారి సపోర్ట్, ఆ ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఉండే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అది చాలా చాలా నాకు హెల్ప్ చేసింది. అండ్ ఐఎమ్ వెరీ 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 గ్లాడ్ నేను ముంబై వదులుకొని నేను ఇక్కడ వచ్చి నా డెలివరీ అయ్యిందని. అండ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ డాక్టర్స్ నేమ్ టు మెనీ మోర్ పీపుల్ నాకు తెలిసినంత వరకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ.